హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకం గురించి. అయితే ఫ్రెండ్స్, పేమెంట్ చేసినాక మనం పే స్లిప్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ప్రింట్ తీసుకోవాలనేది దాని గురించి వీడియో తీస్తున్నాం. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్, మీరైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత పిఓ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వచ్చినాక లాగిన్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత నేనైతే స్కిప్ చేస్తున్నాను. డైరెక్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్కిప్ టు ఇండెక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత స్కిప్ వెళ్ళిపోద్ది. తర్వాత నెక్స్ట్ వేజ్ లిస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయాలి. దాంట్లో వచ్చేసి వ్యూ వేజ్ లిస్ట్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయండి, పైన ఉంది చూడండి వ్యూ వేజ్ లిస్ట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక వేజ్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నేనైతే ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటున్నాను. తీసుకున్నాక మళ్ళీ ఆల్ అని కొడుతున్నాను. అన్ని జాబ్ కాకుండా ఆల్ అని ఆల్ ఇంకా ఇలా వస్తుంది చూడండి. ఇది మనకు పేమెంట్ చేసినాక పే స్లిప్ అనేది దీన్ని ఓపెన్ చేసి ప్రింట్ ఇస్తారు. మనం ఓపెన్ చేసి మనకి ఎంత పడ్డది, ఏ వారంలో ఎంత పడ్డది అనేది ప్రతి ఒక్క వేజ్ లిస్ట్ ను క్లిక్ చేసి చూసుకోవచ్చు. వేజ్ లిస్ట్ మాత్రమే మీ గ్రామ పంచాయతీ వేజ్ లిస్ట్ వేజ్ లిస్ట్ ఇది జనరేట్ అవుతుంది. ఆ వేజ్ లిస్ట్ ని బట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, కొంతమంది లాగిన్ పాస్వర్డ్ మా దగ్గర లేదు అని కామెంట్ చేస్తూనే ఉంటారు. లాగిన్ పాస్వర్డ్ ఎవరికి పడితే వాళ్ళకి ఉండదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆపరేటర్ల దగ్గరనే ఉంటుంది. సారీ, ఇంకోసారి మీరు కామెంట్లో అయితే ఇలాంటి క్వశ్చన్ మాత్రం వేయకండి. థ్యాంక్ యూ.